ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఆంధ్ర తెలంగాణ మధ్య దూరాన్ని తగ్గించడానికి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హైవే గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. మరి బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మన ఆంధ్ర తెలంగాణ మధ్య దూరాన్ని తగ్గించడానికి ఒక కొత్త హైవే అయితే వేస్తున్నారు. ఈ హైవే వల్ల మన ఆంధ్ర తెలంగాణ మధ్య దూరం తగ్గుతుంది. అలానే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కూడా వస్తుంది ఈ హైవేలో. అసలు ఆ బ్రిడ్జ్ ఏంటి, అసలు ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తున్నారు, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. మనమైతే ఫస్ట్ మ్యాప్ లో క్లియర్ గా చూద్దాం, తర్వాత ఈ హైవే గురించి కొన్ని విజువల్స్ చూస్తూ హైవే గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూలోకి వెళ్దామా? లెట్స్ గో, మ్యాప్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 167K. ఈ హైవే కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ హైవే మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 173 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 173 కిలోమీటర్లని 90 కిలోమీటర్లు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే రిమైనింగ్ 83 కిలోమీటర్లు పాత రోడ్నే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాప్ వ్యూలో చూసుకోవచ్చు, బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్ హైవే మ్యాప్. ఈ హైవే మ్యాప్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న అలైన్మెంట్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన తెలంగాణలో కల్వకుర్తి దగ్గర స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎక్కడంటే మనకి శ్రీశైలం జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గర ఈ హైవే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవాలనుకుంటే వెల్దండ అనే విలేజ్ దగ్గరలో స్టార్ట్ అవుతుంది ఈ హైవే. అక్కడ నుంచి అలా కల్వకుర్తి వస్తుంది. కల్వకుర్తి సిటీలోకి వెళ్లకుండా కల్వకుర్తిని బైపాస్ చేసుకుని అలా ముందుకైతే వస్తుంది. తర్వాత అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి నగర్ కర్నూలు వస్తుంది. నగర్ కర్నూలు తర్వాత మనం చూసుకున్నట్లయితే కొల్లాపూర్ వస్తుంది. కొల్లాపూర్ దగ్గర నుంచి మనకి కంప్లీట్గా కొత్త రోడ్ అయితే ఉంటుందన్నమాట. కొల్లాపూర్ బైపాస్ వస్తుంది. బైపాస్ దాటిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇలా ముందుకైతే వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీకు చెప్పే కదా ఒక బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి. సో ఇదిగోండి మల్లేశ్వరం దగ్గర బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ పక్కన సోమశిల ఉంది కదా, సోమశిల ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ గురించి నేను తొందరలోనే ఒక మంచి వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో మీకు సోమశిల గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ మనకి 7 నదులు కలుస్తాయి, సప్త నదుల సంగమం అని కూడా అంటారు. అలానే మనకి ఒక స్వామివారి ఆలయం కూడా ఉంది. ఆ ఆలయం ఎల్లప్పుడూ నీటిలో ఉంటుంది. కొద్ది రోజులు మాత్రమే మనకి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా మీకు నేను తొందరలోనే చెప్పబోతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మల్లేశ్వరం దగ్గర గ్లాస్ బ్రిడ్జ్ రాబోతుంది, అంటే ఒక కేబుల్ బ్రిడ్జ్, ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది ఆంధ్ర తెలంగాణ కలపడానికి. ఈ బ్రిడ్జ్ కింద మనకి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అప్కమింగ్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని వివరాలు మీకు చెప్తాను. సో తర్వాత అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఆత్మకూరు వరకు కొత్త రోడే ఉంటుంది. సో కొత్త రోడ్ వేసిన తర్వాత అక్కడ నుంచి అలా ముందుకు వస్తే మనకి వెలుగోడు తర్వాత మనకి బండి ఆత్మకూరు తర్వాత నంద్యాల నుంచి మనం అలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇంకొక హైవే అయితే ఉంటుంది, అదే నేషనల్ హైవే 40. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోని నంద్యాల దగ్గర మెర్జ్ అవుతుంది. సో కంప్లీట్గా ఈ హైవే వచ్చేసి 173 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన ఆంధ్రాని తెలంగాణని ఈ హైవే అయితే కలుస్తుంది. ఈ హైవేలో మొత్తం 2 టోల్గేట్లు అయితే వస్తాయి. ఆ 2 టోల్గేట్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఒకటి వచ్చేసి మన నగర్ కర్నూలు ఉంది కదా, ఆ నగర్ కర్నూలు బైపాస్లో ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఇక్కడ చూస్తున్నారు కదా గగ్గలపల్లి ఉంది, ఈ గగ్గలపల్లి దగ్గరలో వస్తుంది. రెండో టోల్గేట్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుందంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా మన వెలుగోడు ఉంది కదా, వెలుగోడు దాటిన తర్వాత నంద్యాలకు ముందు ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన బండి ఆత్మకూరు ఉంది కదా, బండి ఆత్మకూరు దగ్గర సెకండ్ బైపాస్ అయితే వస్తుంది. సో అలానే మనం చూసుకున్నట్లయితే ఈ హైవేలో ఒక బ్రిడ్జ్ కడుతున్నారని చెప్పే కదా, ఇదిగోండి ఈ ప్లేస్లో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో ఈ ప్లేస్లో మనకి ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుంది. దాంతోపాటు ఆ బ్రిడ్జ్ కిందనే గ్లాస్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మనకి ఒక టూరిస్ట్ స్పాట్గా ఉండబోతుంది. అండ్ ఒకవేళ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మన తెలుగు రాష్ట్రాల్లోని అలానే ప్రపంచంలోనే నదిపై కన్స్ట్రక్ట్ చేసిన గ్లాస్ బ్రిడ్జ్లో ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ అయితే అవుతుంది. సో మనకి ఈ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కింద నుంచి పడవలు కూడా వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఈ కింద ఉంది కదా, ఈ కిందన లెంత్లో కూడా మనకి ఎలా అంటే ఒక 30 మీటర్స్ హైట్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అప్పుడు ఈ పడవలన్నీ కూడా కింద నుంచి వెళ్తాయి.
సో సోమశిలలో మనకి బోటింగ్ ఉంటుంది. సో బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. అవన్నీ కూడా మీకు నేను సోమశిల వీడియో చూసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ నుండి మీకు చూపిస్తాను ప్రస్తుతం ఎలా ఉందనేది. అండ్ అలానే ఇప్పుడు మనమైతే విజువల్స్ చూడడానికి వెళ్దాం. విజువల్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఈ హైవేలో మనకి ఎక్కడెక్కడ బైపాస్లు రాబోతున్నాయి, అలానే ఎక్కడెక్కడ మనకి కొత్త అలైన్మెంట్ రాబోతుంది, అవన్నీ కూడా తెలుసుకుందాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? మ్యాప్ అర్థమైందా? లెట్స్ గో. ఫ్రెండ్స్ చూసారుగా, మ్యాప్లో మీకు మన కలవకుర్తి నంద్యాల మధ్య కొత్తగా వేస్తున్న హైవే గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడైతే మీకు నేనేం చెప్పబోతున్నానంటే ఈ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి, ఎన్ని బైపాస్ వస్తున్నాయి, ఎన్ని అండర్ పాస్ వస్తున్నాయి, ఏ రూట్లో ఈ హైవే వెళ్ళబోతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని విజువల్స్ అనేది చూపిస్తాను అనమాట. మరి ఇంకా వెళ్దామా బ్లాగ్లోకి విజువల్స్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది మన పెద్ద కొత్తపల్లి దగ్గర జరుగుతున్న నేషనల్ హైవే 167 వర్క్స్. అలానే కంప్లీట్ అయిన విజువల్స్ కూడా చూస్తారు. ఇక్కడ హైవే కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల వర్క్ జరిగినట్టు మనకైతే కనిపిస్తుంది. సో ఈ హైవే గురించి మనమైతే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ హైవే నెంబర్ వచ్చేసి నేషనల్ హైవే 167K. ఈ హైవేని 2020లో కన్స్ట్రక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అంటే 2020లోనే వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ హైవేలో మనకి మొత్తం తెలంగాణ, ఆంధ్ర ఈ 2 స్టేట్స్ ఉన్నాయి. ఈ 2 స్టేట్ల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ హైవే అయితే వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ హైవేలో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ హైవేలో ఐకానిక్ బ్రిడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సోమశిల నుంచి సంగమేశ్వరం వరకు వెళ్ళాలంటే దాదాపుగా 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అదే ఈ బ్రిడ్జ్ కృష్ణానది పైన బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, 1 కిలోమీటర్లో 2 మధ్య దూరాలని తగ్గించవచ్చు. అంటే మనం చుట్టూ తిరిగి వెళ్లకుండా ఈ బ్రిడ్జ్తో సింపుల్గా 1 కిలోమీటర్లోనే మనం సోమశిల నుంచి లేదా మల్లేశ్వరం నుంచి ఈజీగా సంగమేశ్వరం వెళ్ళిపోవచ్చు. సో మనకి చాలా వరకు డిస్టెన్స్ అయితే సేవ్ అవుతుంది. ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దాదాపుగా 80 కిలోమీటర్లు ఆంధ్ర తెలంగాణ మధ్య దూరం తగ్గనుంది. అలానే మనం తిరుపతి వెళ్ళాలన్నా కూడా 44 కిలోమీటర్లు అయితే తగ్గుతుంది. ఎలా అంటే ప్రస్తుతం మనం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎలా వెళ్తున్నాం అంటే నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 40, నేషనల్ హైవే 716 ఈ 3 హైవేల మీదుగా మనం తిరుపతి వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి. టోటల్గా 560 కిలోమీటర్లు అయితే వస్తుంది. అదే ఈ హైవే కన్స్ట్రక్ట్ అయిందనుకోండి, హైదరాబాద్ నుంచి కలవకుర్తి నేషనల్ హైవే 765 మీదుగా వెళ్తే 80 కిలోమీటర్లు, అక్కడి నుంచి కలవకుర్తి నుంచి నంద్యాల వెళ్తాం. అదే నేషనల్ హైవే 167K మీదుగా. సో ఈ హైవేలో మనం వెళ్తే 153 కిలోమీటర్లు వస్తుంది. ఆ తర్వాత నంద్యాల నుంచి తిరుపతి అయితే వెళ్తాం నేషనల్ హైవే 40, నేషనల్ హైవే 716 నుంచి, అప్పుడు 260 కిలోమీటర్లు వస్తుంది. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి తిరుపతి 516 కిలోమీటర్లు అయితే వస్తుంది. మరి మనకి ఎన్ని కిలోమీటర్లు సేవ్ అయినట్టు ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే 560 - 516 44 కిలోమీటర్లు. 44 కిలోమీటర్లు అయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడు మనం డిస్టెన్స్ అయితే సేవ్ చేయొచ్చు. అండ్ రోడ్ కూడా బాగుంటుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు. డిజైన్ స్పీడ్ కూడా 100 km/h. సో మంచి డిజైన్ స్పీడ్ అండ్ హ్యాపీగా మనతో ట్రావెల్ చేసుకుంటూ హైదరాబాద్ నుంచి తిరుపతి ఈజీగా వెళ్ళొచ్చు. ఈ హైవే రూట్ మ్యాప్ మనం చూసుకున్నట్లయితే కలవకుర్తి, నగర్ కర్నూల్, కొల్లాపూర్ తెలంగాణలో ఉంటాయి. ఆంధ్రాలో మనం చూసుకున్నట్లయితే ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల్ ఇవి మన ఆంధ్రాలో వస్తాయి. టోటల్గా మీకు చెప్పాగా 173 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇందులో కొత్త అలైన్మెంట్ వచ్చేసి 90 కిలోమీటర్లు, రిమైనింగ్ 83 కిలోమీటర్లని రోడ్ వైడింగ్ చేయబోతున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న రోడ్ని వైడన్ చేయబోతున్నారు. సో ఈ హైవేలో డిజైన్ స్పీడ్ మనకి 100 km/h ఉంటుంది. అలానే హైవే వెడల్పు 12 మీటర్లు అయితే ఉంటుంది. అంటే ఈజీగా 2 కార్లు వెళ్తాయి. అండ్ అలానే సర్వీస్ రోడ్ కూడా లైట్గా ఉంటుంది. హ్యాపీగా మనమైతే వెళ్ళొచ్చు. అండ్ ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది కొత్త హైవే కాబట్టి. ఈ హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. బ్రిడ్జ్ పనులు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అవి కూడా మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఆ విజువల్స్ కూడా చూద్దాం. ప్రస్తుతం మనం ఈ హైవే ఏ విలేజెస్ నుంచి వెళ్తుందో తెలుసుకుందాం. ఈ హైవే వచ్చేసి మనకి తెలంగాణలో ఏ విలేజెస్లో వెళ్తుందంటే వెల్దండ, కలవకుర్తి, తాడూర్, నగర్ కర్నూల్, తెల్కపల్లి, పెద్ద కొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లపల్లి అనే ఊర్లో ఈ హైవే అయితే మనకి వెళ్తుంది. ఆంధ్రాలో మనం చూసుకున్నట్లయితే కొత్తపల్లి, ఆత్మకూరు, వెలిగోడు, బండి ఆత్మకూరు, నంద్యాలు ఈ విలేజెస్ నుంచి
ఈ హైవే అయితే వెళ్తుంది. సో కంప్లీట్గా ఈ విలేజెస్ నుంచి ఈ హైవే అయితే ట్రావెల్ చేయబోతుంది. ఇది ఈ హైవే రూట్ మ్యాప్. ఈ హైవేలో కొన్ని చోట్ల 4 లేన్ రోడ్ అయితే రాబోతుంది. ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హైవేలో తార్నికల్, సుద్దకల్, గుంతకోడూరు, పెద్ద ముద్దునూరు, చంద్రకల్, వావెల్లబావి, అదిరాల, తర్వాత పెద్ద కొత్తపల్లి, ఇప్పుడు మీరు చూస్తారు కదా అదే పెద్ద కొత్తపల్లి, తర్వాత సత్తాపూర్, తర్వాత చెన్నపురపల్లి, కల్వకోలే, ఆ తర్వాత బోయిరేవుట్ల అండ్ ముత్తుకూరు, బండి ఆత్మకూరు, పర్నపల్లె. ఈ విలేజెస్లో మనకి 4 లేన్ రోడ్ అయితే రాబోతుంది. ఏదైనా ఊరి పేరు తప్పక పలుకొని ఉంటే క్షమించండి. మనం అన్ని ఊరి పేర్లు ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయలేం కదా, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సో ఈ ఊర్ల నుండి మనకైతే 4 లేన్ రోడ్ అయితే రాబోతుంది. తర్వాత మనకి ఈ హైవేలో కొన్ని చోట్ల మాత్రమే వెహికల్ అండర్ పాస్లు వస్తున్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా నార్మల్ జంక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఈ వెహికల్ అండర్ పాస్లు ఎక్కడ రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. మొదటిది కలవకుర్తి దగ్గర వస్తుంది, నేషనల్ హైవే 167 క్రాస్ చేయడానికి. తర్వాత నగర్ కర్నూల్, తర్వాత 2 అండర్ పాస్ వస్తాయి కొల్లాపూర్ దగ్గర. ఆ తర్వాత ఆత్మూరు దగ్గర ఒకటి, అది నేషనల్ హైవే 343ని క్రాస్ చేయడానికి. అండ్ నంద్యాలలో 2 వస్తాయి, అది వచ్చేసి నేషనల్ హైవే 540ని క్రాస్ చేయడానికి. ఇవన్నీ కూడా ఈ రూట్లో వచ్చే వెహికల్ అండర్ పాసెస్. అలానే ఈ రూట్లో ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ రాబోతుందంటే గుంతకల్ గుంటూరు రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా రాబోతుంది. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పా కదా మ్యాప్ వేజ్లో చూపించేటప్పుడు 2 టోల్గేట్ రాబోతున్నాయని చెప్పేసి. తెలంగాణలో గగ్గాలపల్లి దగ్గర, ఆంధ్రలో బండి ఆత్మకూరు దగ్గర 2 టోల్గేట్లు అయితే రాబోతున్నాయి. అలానే కృష్ణానది ఉంది కదా, కృష్ణానది పైన బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ కూడా టోల్గేట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ చూద్దాం టోల్గేట్ పెడతారు లేదనేది. సో ఈ హైవే మొత్తం 5 ప్యాకేజీలు నిర్మిస్తున్నారు. ఆ ప్యాకేజ్ వివరాలు తెలుసుకొని మనమైతే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. కలవకుర్తి బైపాస్ నుంచి కొల్లాపూర్ బైపాస్ ఎండ్ వరకు ప్యాకేజ్ 1 ఉంటుంది. ఐకానిక్ బ్రిడ్జ్ ఉంది కదా కృష్ణా రివర్ మీద ఐకానిక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్యాకేజ్ 2. ప్యాకేజ్ 3 వచ్చేసి కొల్లాపూర్ బైపాస్ ఎండ్ ఉంది కదా, కొల్లాపూర్ బైపాస్ ఎండ్ నుంచి మనకి ఆంధ్రలో ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కడంటే సంగమేశ్వరం దగ్గర, అక్కడ వరకు మనకి ప్యాకేజ్ 3 ఉంటుంది. తర్వాత సంగమేశ్వరం నుంచి నల్లకాలువ, వెలుగోడు, నంద్యాల, నేషనల్ హైవే 40 వరకు ప్యాకేజ్ 4 ఉంటుంది. నల్లకాలువ నుంచి ఎండ్ ఆఫ్ వెలుగోడు బైపాస్ వరకు మనకైతే ప్యాకేజ్ 5 అయితే ఉంటుంది. సో మరి ఇవన్నీ కూడా ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్లో మనం ఏ ప్యాకేజెస్ చూస్తామంటే ప్యాకేజ్ 1 ఒక్కటే చూస్తాం క్లియర్గా, కంప్లీట్గా. అండ్ అలానే ప్యాకేజ్ 2 ఐకానిక్ బ్రిడ్జ్ని చూస్తాం. ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5 వర్క్స్ మరి ఇంకా స్టార్ట్ అయ్యేదో తెలీదు. లాస్ట్ టైం ఇప్పుడు టెండరింగ్ అవుతుందన్నారు, టెండరింగ్ అయి కంప్లీట్ అయిన లేదో మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఈ హైవేలో మొత్తం 7 బైపాస్లు కొత్తగా నిర్మించబోతున్నారు. ఆ బైపాస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. కలవకుర్తి బైపాస్ 10.15 కిలోమీటర్లు ఉంటుంది. తాడూర్, నగర్ కర్నూల్, దెసిట్క్యాల కంబైన్డ్ బైపాస్ 10.75 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కొల్లాపూర్ బైపాస్ 3.5 కిలోమీటర్లు ఉంటుంది. మాడుగుల, ముసలిమడుగు, కొత్తపల్లె, ఆత్మకూరు కంబైన్డ్ బైపాస్ 30 కిలోమీటర్లు ఉంటుంది. వెలుగోడు బైపాస్ 5.4 కిలోమీటర్లు ఉంటుంది. సంతజూతూరు బైపాస్ 2.2 కిలోమీటర్లు ఉంటుంది. నంద్యాల 11.65 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం రీఅలైన్మెంట్స్ వచ్చేసి 15.15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టోటల్గా కొత్తగా వేసిన రోడ్ అయితే 90 కిలోమీటర్లు. సో మీకు నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను మన నేషనల్ హైవే 167K గురించి. అప్కమింగ్ వీడియోస్లో ఏమొస్తాయో తెలుసుకొని వీడియోని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరైతే చూసారు, తెలుసుకున్నారు మన నేషనల్ హైవే 167K గురించి. నంద్యాల నుంచి కలవకుర్తి వేస్తున్నారు ఈ హైవే. కంప్లీట్గా మీకైతే ఈ హైవే గురించి చెప్పాను. అండ్ అలానే ఈ హైవే అలైన్మెంట్ గురించి, రూట్ మ్యాప్ గురించి కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఏవైనా మిస్ అయితే కామెంట్ చేయండి, తొందరలోనే చూపిస్తాను. ఈ హైవేలో భాగంగా మీకు అప్కమింగ్ వీడియోస్లో 2 బైపాస్లను చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి మన కలవకుర్తి బైపాస్, రెండవది కొల్లాపూర్ బైపాస్. రేపటి వీడియోలో మీరైతే మన కలవకుర్తి బైపాస్ని చూడబోతున్నారు. అండ్ తర్వాత వీడియోలోని కొల్లాపూర్ బైపాస్ని చూస్తారు. అండ్ ఆ తర్వాత బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే ఉంది కదా, మన ఆంధ్ర తెలంగాణ మధ్య కృష్ణానది వెళ్తుంది. ఆ కృష్ణానది పైన ఒక కేబుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కేబుల్ బ్రిడ్జ్ గురించి కూడా పూర్తిగా అప్కమింగ్ వీడియోలో చెప్పబోతున్నాను. మరి చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే వెయిట్ చేసేయండి, వీడియోస్ అయితే వరుసగా వచ్చేస్తాయి. సో వీడియోని చివరితో చూసాం, చాలా చాలా థ్యాంక్స్. మరి ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ
సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.